Good morning, students. A small announcement. This announcement is applicable for those students who took coaching in Masterminds in 43rd session, either for CA Inter or for CMA Inter under regular batch. I mean to say, those who took admission in Masterminds for crash batch or for study hours and revision exams batch, for you this audio announcement is not applicable. This is with respect to the support we are going to extend for those students who took admission under regular batch of CA Inter or CMA Inter under 43rd session. 43rd session అంటే లాస్ట్ ఇయర్ అండి. వీళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసరికి నవంబర్ 2020 అండి. అదే సిఎంఏ వాళ్ళు అయితే ఫస్ట్ అటెంప్ట్ డిసెంబర్ 2020లో అప్లై అయ్యింది. ఓకే, సో క్విక్గా నేను అనౌన్స్మెంట్ కంప్లీట్ చేస్తాను. సో గుంటూరు క్యాంపస్, ఐ మీన్ టు సే సెంట్రల్ ఆఫీస్ ఆర్ బ్రాంచెస్లో మీరు సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ ఆ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ 43rd సెషన్లో కనుక జాయిన్ అయి ఉంటే, మీ ఫీజు డ్యూస్ అన్ని క్లియర్ చేసి ఉంటే మీకు సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్కి యూజ్ అయ్యేటటువంటి రెగ్యులర్ బ్యాచ్ వీడియోస్ మీకు ఫ్రీగా ఇస్తున్నామండి. సో డీటెయిల్స్ ఏంటి చెప్పే ముందు, మీకు ఇస్తుంది ఫ్రీగా ఆర్ఆర్బీ వీడియోస్ కాదు, మీకు ఫ్రీగా ఇస్తుంది క్రాష్ బ్యాచ్ వీడియోస్ కాదంటే రెగ్యులర్ బ్యాచ్ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ సబ్జెక్ట్ ఉంది, నియర్ అబౌట్ 180 అవర్స్ అండి మీకు ఇస్తుంది. ఆ 180 or 200 ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో రెగ్యులర్ బ్యాచ్, క్రాష్ బ్యాచ్ అయితే 180 అవర్స్ 2 అవర్స్ 200 అవర్స్ ఉండవు కదండి. సో అవైలబుల్ సబ్జెక్ట్స్ ఏంటి? ఈఐఎస్ సబ్జెక్ట్, ఈఐఎస్ ఆర్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఆర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ కాస్ట్ అకౌంటింగ్. అలానే ఇంకొక సబ్జెక్ట్ కూడా జిఎస్టీ అండ్ అనదర్ సబ్జెక్ట్ కూడా రెడీ అవుతుందండి, ఆడిటింగ్. మీరు ఆ వీడియోస్ యాక్సెస్ కోసం రిక్విజిషన్ ఫామ్ ఒకటి ఉంటుందండి, రిక్వెస్ట్ లెటర్. ఆ లెటర్ మీరు సెండ్ చేయాలి. దానికి కాల్స్ మీకే చేయటం జరుగుతుంది, మా టీమే మీకు కాల్స్ చేస్తున్నారు. మరి ఈ ఆడియో అనౌన్స్మెంట్ ఎందుకు? ఎవరికైనా కాల్ కనెక్ట్ అవ్వకపోయినా లేదా ఫోన్ నెంబర్ మారినా దయచేసి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక మాస్ అనౌన్స్మెంట్, ఒక అందరికీ వెళ్ళే విధంగా ఈ యొక్క యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సో కైండ్లీ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. సో ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హూ స్టడీడ్ ఇన్ మాస్టర్మిన్స్ in 43rd session either for CA Inter or for CMA Inter in regular batch, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆడిటింగ్ అయితే ఫుల్ వీడియోస్ రెడీ అవ్వలేదండి. మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టే లోపల ఆడిటింగ్ కనుక రెడీ అయితే ఆడిటింగ్ సబ్జెక్ట్ కావాలన్నా ఇస్తాం. ఏదో ఒక సబ్జెక్ట్ అండి, ఎనీ ఆఫ్ యువర్ చాయిస్ ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. సో మీకు కనుక కాల్ రాకపోతే, మీరు కనుక గుంటూరు క్యాంపస్లో చదివిన స్టూడెంట్ అయితే యూ మే ప్లీజ్ కాల్ ఐదర్ టు 9248733312 ఆర్ 9248733364. దయచేసి ఎస్ఎంఎస్ పెట్టండి, ఒక 15 minutes అన్న వెయిట్ చేయండి. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే, మీకు కాల్ బ్యాక్ చేయకపోతే అప్పుడే కాల్ చేయండి. అండ్ వాట్సాప్లు చేయొద్దు. సో కాల్ చేసే బదులు యూ జస్ట్ పుష్ అన్ ఎస్ఎంఎస్, వెయిట్ ఫర్ అ రీజనబుల్ టైమ్ ఆఫ్ 15 minutes. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ ఎనీ కాల్, అప్పుడు మీరు కాల్ చేయండి. ఓకే, అలానే బ్రాంచెస్లో చదివిన స్టూడెంట్స్ అయితే యూ ప్లీజ్ మేక్ ఎ కాల్ టు బ్రాంచ్ అడ్మిన్ ఆర్ అకాడమిక్ ప్రిన్సిపల్ అండి, లేదా మీరు బ్రాంచ్ కోఆర్డినేటర్ ఉంటారు 9248733354, ఆయనకైతే మీరు కాల్ చేయొచ్చు. బట్ జస్ట్ చెప్పాను కదా, కాల్ కాదండి, ఎస్ఎంఎస్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ వన్, ఈ ఫీజ్ డ్యూస్ ఎవరైనా ఉంటే కనుక దయచేసి మేము మీ ఫీజ్ డ్యూస్ క్లియర్ చేయమని చెప్పట్లేదు, బట్ ఈ ఫ్రీ వీడియోస్ అయితే ఇవ్వలేము. ఫీజు క్లియర్ చేసిన వాళ్ళు లేదా నో ఫీజు ఉన్నటువంటి వాళ్ళు, నిల్ ఫీజు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం. అలానే 43rd సెషన్లో హాస్టల్ ఫీజు ఉన్న వాళ్ళు ఉన్నారండి. హాస్టల్ ఫీజులో మీకు మ్యాక్సిమం రెమిషన్ ఇచ్చామండి, మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చాం. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ బాయ్స్ హాస్టల్ అయితే ఒక సంథింగ్ కాల్ 60% ఎంతో ఇచ్చామండి, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, 1 year బ్యాక్ జరిగింది కదా. ఆ డిస్కౌంట్ పోగా, రెమిషన్ పోగా, ఎగ్జంప్షన్ పోగా ఇంకా బ్యాలెన్స్ ఏదైతే కట్టాలో అంతవరకు కడితే చాలండి. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు పే ద ఫుల్ అమౌంట్. మీరు మొత్తం కట్టక్కర్లేదు. అండ్ మొత్తం కట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిఫండ్స్ కూడా ఇచ్చాం. అండ్ జస్ట్ అ మినిట్, ఇంకా హాస్టల్ ఫీజులో మీకు రిఫండ్ ఇవ్వాలి, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ రిఫండ్ బట్ యూ హ్యావెంట్ బీన్ రిఫండెడ్ అనిపిస్తే దయచేసి ఇందాక నేను చెప్పిన కాల్ అండి, 9248733312 ఆర్ 9248733364 వాళ్ళకి కాల్ చేయండి. మీకు ఆ రిఫండ్ ప్రాసెస్ చేస్తారు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ రిఫండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకెక్కడైనా సరే 1 or 2% మిగిలిన్నా కూడా ఎస్ వీఆర్ రెడీ టు హానర్ అవర్ ప్రామిస్ అండి, మీకు ఇవ్వాల్సిన రిఫండ్ ఇచ్చేస్తాము. సో హాస్టల్ ఫీజు ఉన్నా కట్టేయండి, కానీ మొత్తం అమౌంట్ మేము అడగట్లేదండి. మీకు ఏదైతే డిస్కౌంట్ ఎలిజిబిలిటీ ఉందో మీరు క్లాసెస్ జరిగేప్పుడు వీ హ్యావ్ మేడ్ అనౌన్స్మెంట్స్ అంటే ఇంత డిస్కౌంట్ ఇస్తాను, ఆ డిస్కౌంట్ పోగా బ్యాలెన్స్ అమౌంట్ కట్టండి. సార్ బ్యాలెన్స్ అమౌంట్ మేము ఏదైతే డిస్కౌంట్ ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ హాస్టల్ ఫీజ్ 10,000
అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ డిస్కౌంట్ ఆఫ్ 6,000. మేము కట్టమంటుంది ఆ 4,000. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, 4,000 కట్టేశాం సార్, మీరు 4,000 కట్టేశాం సార్ అని అంటే కనుక మీకు హాస్టల్ డ్యూ లేనట్టేనండి. ఒకవేళ ఈవెన్ బుక్స్లో ఉన్నా కూడా హాస్టల్ ఫీజు మేము రైట్ ఆఫ్ చేసేస్తాము, రికార్డ్స్లో ఉన్నా కూడా రైట్ ఆఫ్ చేసేస్తాం. సో మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మేము టోటల్ హాస్టల్ ఫీజు కట్టమని చెప్పట్లే. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు పే ద ఫుల్ అమౌంట్ ఆఫ్ హాస్టల్ ఫీజ్. అండ్ ఇది క్లోజ్డ్ చాప్టర్ అండి, ఇదేం ఇప్పటి ఇష్యూ కాదు, లాస్ట్ ఇయరే మీకు డిస్కౌంట్ ఇచ్చాం. ఆ డిస్కౌంట్ అమౌంట్ లెస్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఇఫ్ ఎనీ డ్యూ ఉంటే కట్టండి, డ్యూ ఇఫ్ ఎనీ ఉంటే కట్టండి. సార్ మేము ఏదైతే డిస్కౌంట్ మీరు ఇచ్చారో ఆ డిస్కౌంట్ పోగా ఇంకా మేము కట్టాల్సింది ఏం లేదు, ఇక ఏ డ్యూ లేదు, ఇంక ఇబ్బంది లేదండి. అండ్ అలానే మీరు డిస్కౌంట్ ఇచ్చారు సార్, నా ఆఫ్టర్ దట్ ఏదైతే అమౌంట్ కట్టాలో అంతకంటే ఎక్కువ కట్టాం, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ రిఫండ్ తీసుకొని ఉంటే ఓకే, తీసుకోకపోతే నేను సెల్ నెంబర్ చెప్పాను, ఆ రిఫండ్ కూడా తీసుకోండి. అండ్ కంక్లూషన్, మీకు కనుక ఈ ఫ్రీ వీడియోస్ యొక్క కాల్స్ కనుక రాకపోతే దయచేసి దీంట్లో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకొని మీరే ఈ సెల్ నెంబర్స్కి కాల్ చేయండి, మీకు ఆ ఫ్రీ వీడియోస్ యొక్క యాక్సెస్ ఇస్తారు. గాడ్ బ్లెస్ యూ. మాకు ఇచ్చిన సపోర్ట్కి మేము ఈ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నామండి. మా ఫ్యాకల్టీ కానీ మేము కానీ మా బిల్డింగ్ ఓనర్స్ కానీ లాస్ట్ ఇయర్ సర్వే అవ్వగలిగామని అంటే మేము ఇచ్చిన జీతాల వల్ల, మేము ఇచ్చిన రెంట్ల వల్ల కాదండి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద పేమెంట్స్ వీ హ్యావ్ మేడ్. మీరు ఇచ్చిన ఫీజుల వల్ల, మీరు కట్టిన ఫీజే మేము పేమెంట్స్ రూపంలో ఇచ్చాం. గవర్నమెంట్స్ ఈ పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి రకరకాల స్కీమ్స్ నడుపుతుందంటే ఆ ట్యాక్స్ పేయర్స్ డబ్బు అండి, అది ట్యాక్స్ పేయర్స్ డబ్బు. అలానే మీ అందరం సర్వే అవ్వగలిగాము అని అంటే కనుక, లాస్ట్ ఇయర్ మేము సర్వే అవ్వగలిగామంటే మీరు ఇచ్చిన ఫీజేనండి. సో థ్యాంక్స్ ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ సపోర్ట్. మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా సపోర్ట్ కావాలి ఈ ఇష్యూ మీద, నా సెల్ నెంబర్ మీ దగ్గర ఉంది, యూ జస్ట్ పుష్ అండ్ SMS. దయచేసి కైండ్లీ అవాయిడ్ సెండింగ్ మెసేజెస్ టు వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్. థ్యాంక్స్ అ లాట్ అండ్ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద ఇష్యూస్. బాయ్, గాడ్ బ్లెస్ యూ.